నువ్వు ఇక్కడ రాయేసిన ప్రతిసారి నీ ఊళ్ళో రాయబడుతుంది. నువ్వు తీవ్రవాదిని పంపించి ఇక్కడ ప్రజలు ప్రాణాలు తీసిన ప్రతిసారి నీ ఊళ్ళో ఉన్న తీవ్రవాద శిబిరాలు ధ్వంసం అవుతూ ఉంటాయి. అప్పుడు దానికి ప్రతిగా నువ్వు ఎయిర్ ఫోర్స్ తెస్తావా, కూల్చేస్తాం. ఆర్మీని తెస్తావా, నలిపేస్తాం. నేవీని తెస్తావా, నిలవకుండా చేస్తాం. నువ్వు ఏం తెచ్చినా సరే మమ్మల్ని ఏం చేయలేవు. మేము ఏం చేసినా సరే నువ్వు చేస్తావు, నువ్వు నాశనం అవుతావు. ఇది మనం నేర్పిన పాఠం. ఇప్పుడు ఒక రకంగా వార్నింగ్ దగ్గరే ఉంది. పాక్ కి వార్నింగ్ ఇచ్చే దగ్గరే భారత్ అయితే ఉంది. ఎక్కడ కూడా వార్నింగ్ ఏమి ఇవ్వట్లేదు, మనం ఏమి సందేశం ఇచ్చాం. అంతేనా? నువ్వు కర్ర తీసుకుని వస్తే మేము బాంబు వేస్తాం, నువ్వు తుపాకీ తీసుకుని వస్తే ఏకంగా బ్రహ్మోస్ వేస్తాం. జస్ట్ మెసేజ్ ఏంటంటే టెర్రరిస్ట్ అంటే మేము వార్ అనుకుంటున్నాం, ఈ మెసేజ్ ఇచ్చేసాం అంతే. అది కానీ ఇక్కడ రెండు అంశాలు సార్. ఒకటి, ఇది ఖచ్చితంగా సోషల్ మీడియాలో విమర్శలు చేస్తున్న వాళ్ళకి ఒక సమాధానం ఇవ్వాలేమో అనుకుంటున్నాను, అందుకే అడుగుతున్నా. ఒకటి ఏంటంటే, ఈ మొన్నటి వరకు రాహుల్ గాంధీ ప్రశంసించారు దీన్ని, కేజ్రీవాల్, ఈవెన్ అసదుద్దీన్ ఓవైసీ అందరూ ఆపరేషన్ సింధూర్ మీద ఎవరో నెగిటివ్గా ఏం మాట్లాడలేదు. కానీ ఒక్కసారిగా మోడీ ఎంట్రీ అవ్వడంతో వీళ్ళిద్దరూ పార్లమెంట్లో చర్చలు జరపాలి అని చెప్పి మోడీకి లేఖలు రాయడం కానీ, ఇదే నేపథ్యంలో ఈ మోడీ బొమ్మ, ఇందిరాగాంధీ బొమ్మ పెట్టి మీరు చూసే ఉంటారు ఆ పోస్టు. అక్కడ ఏదో ట్రంప్ దగ్గర మోడీ ఏదో మోకాల్లోంచి ఉన్నట్టు, అక్కడ ఇందిరాగాంధీ ఏమో అప్పట్లో ఒక పెద్ద డాగ్ని పెట్టి చేసినట్టు. అంటే ఎందుకు ఇప్పుడు సడన్ గా ట్రంప్ ఎంట్రీతో మొన్నటి వరకు ప్రశంసించిన వాళ్ళు ఇప్పుడు విమర్శించే పరిస్థితి వచ్చిందా? అనవసరంగా అత్యుత్సాహం ట్రంప్ ప్రదర్శించారా? లేదంటే మన మధ్య భారతీయుల్లో కూడా ఒక రకంగా వీళ్ళు మరి ఉగ్రవాదానికి పాక్కి సపోర్ట్ చేస్తారని నేను అన్నగాని ఒక్కసారిగా మోడీ మీద వ్యతిరేకత ప్రదర్శించే అవకాశం ఎవరన్నా వాళ్ళకి వచ్చిందా? మనకి ఫ్రమ్ ద బిగినింగ్ మోడీ మీద ద్వేషం, బీజేపీ మీద ద్వేషం, హిందుత్వం మీద ద్వేషం, ఈ దేశం మీద ద్వేషంగా, ఈ దేశంలో ఉన్నటువంటి సైన్యం మీద ద్వేషంగా మార్చుకుంటున్నారు. ఇది పక్కన పెడితే మరి ఇందిరాగాంధీ చాలా గొప్పది, బంగ్లాదేశ్ని విడదీసింది. విడదీయడం సులభంగాని కలపడం ఎందుకు సాధ్యంగా లేదు పిఓకేని? అది కదా చర్చ. ఆవిడ దగ్గర నిజంగా అంత శక్తివంతురాలైతే పిఓకేని కలుపుకోవాలి కదా. విడదీయడం ఎంతసేపు? మనం కూడా ఇప్పుడు బెలూచిస్తాన్ విడదీసేసాం, మనం కలుపుకోవాలా దాన్ని. వాళ్ళు బెలూచిన వాళ్ళు కలుపుతారు, వాళ్ళు బంగ్లాదేశ్ వాళ్ళు కలవట్లా పాకిస్తాన్ వాళ్ళతో. విడదీయడం పెద్ద సులభం, చాలా సులభం. ఇప్పుడు దాని పేరేంటి, ఖైబర్ పఖ్తూన్ఖా వాళ్ళు పఠాన్లు వాళ్ళు లాక్కుపోతున్నారు అక్కడ, తెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్. అది మాదేనని సంకలు గుద్దుకుంటే ప్రయోజనమే ఉంది. మనం